కరీంనగర్ మున్సిపల్ పీఠంపై కాషాయ జెండా ఎగరడం ప్రజాస్వామ్య విజయమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. బీజేపీని అడ్డుకోవడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ఎంఐఎం పార్టీలు అప్రజాస్వామికంగా జట్టుకట్టాయని మండిపడ్డారు. ముగ్గురు కలిసి కుట్రలు చేసినా కరీంనగర్ కబడ్డీలో బీజేపీ కప్పు గెలిచింది అని ఎద్దేవా చేశారు. ఫామ్ హౌస్ వేదికగా జరిగిన చీకటి ఒప్పందాలను ప్రజలు గమనిస్తున్నారని 6 గ్యారంటీల అమలుపై ప్రభుత్వం మెడలు వంచేదాకా పోరాడతామని రేవంత్ రెడ్డి సర్కార్కు అల్టిమేటం ఇచ్చారు. ప్రజలకు బయటికి కనిపించని కుట్రలు, కుతంత్రాలు అవి బయట చెప్పరానివన్నీ కూడా. కానీ ఎన్ని చేసినా కూడా ధర్మం వైపే, ప్రజాస్వామ్యమే ఎప్పుడు గెలుస్తుందన్న విషయం ఈరోజు స్పష్టమైంది. ఏదో దారిన భారతీయ జనతా పార్టీని రాకుండా చేయాలని చెప్పి ఈ ప్రజా తీర్పును పక్కకు పెట్టి కుట్రలతో గెలవాలని చెప్పి, అడ్డుకోవాలని చెప్పి ఇలా వాళ్ళు ప్రయత్నం చేశారు. చాలా మంది ప్రయత్నం చేశారు. అన్ని పార్టీలు ఒకటేనాయి. కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అందరూ ఒకటే నడిచాడు. అధికారాల దుర్వినియోగం, మా చేతిలో అధికారం ఉంది, భారతీయ జనతా పార్టీకి 30 గెలిచినా, ఇండిపెండెంట్ సపోర్ట్ ఉన్నా కూడా ఏదో రకంగా మభ్యపెట్టి బెదిరించి కాకుండా చేస్తామని చెప్పి 2 రోజుల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రుల వరకు, ఎమ్మెల్యేల వరకు కూడా అందరూ ఒకటే. ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా భారతీయ జనతా పార్టీ తప్ప మిగతా పార్టీలన్నీ ఒకటై 2 రోజుల పాటు మమ్మల్ని ఏ విధంగా అడ్డుకునే ప్రయత్నం చేసిరో ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూశారు, కరీంనగర్ ప్రజలు చూశారు. కరీంనగర్ ప్రజల చర్చ ఒకటి, రేపు మేము గెలిపించినాం 30 మందిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ఇలా వాళ్లకు మేయర్ పదవి రాకుండా ఈ పార్టీలన్నీ కలిసి అడ్డుకుంటారని చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు, విస్మయాన్ని వ్యక్తం చేశారు. గింత కుట్రలా, ఇంత కుతంత్రాలా? కానీ అందరూ ఒకటేరు. కానీ ఏం సాధించకపోయారు. చివరకు సాధించింది భారతీయ జనతా పార్టీ.